మీరు ప్రమోషన్ అనుకుంటారో ఏమనుకుంటారో ఏదైనా అనుకోండి, నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ప్యారడైజ్ హాలిడేస్ అనే ప్యాకేజ్ని. ఎంత బాగా నచ్చిందంటే నాకు, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వాళ్ళ సర్వీస్ ఎంత బాగుందంటే మనకి ఏ టు జెడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కొచ్చిలో మేము చెప్పడం మర్చిపోయాం, మేము కేరళ ట్రిప్ వెళ్ళాం. సో కొచ్చిలో వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అసలు ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదు, బట్ వాళ్ళకి మనకి ఫ్రెష్ అప్ ఇవ్వడానికి రూమ్ కూడా అరేంజ్ చేశారు. కొచ్చి నుంచి స్టార్ట్ అవ్వడానికి ఒక 2 hours ఫ్రెష్ అప్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి. అసలు ఎంత బాగా నచ్చిందంటే వీళ్ళ సర్వీస్ నాకు మీ అందరితో రికమెండ్ చేయాలనిపించింది. ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా ట్రిప్స్ మేక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు. ఇల్లు ఎలా ఉన్నారంటే ఇంకా ఓన్ వెహికల్ ఇచ్చేసి వాళ్ళే ఐటినరీ, ఇంకా 3 days ప్లాన్ మొత్తం వాళ్ళే చూస్తారు. మనకి ఫుడ్ కానీ ఇంకా రూమ్ కానీ చాలా బాగుంది, టాప్ నాచ్. అసలు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము అన్నీ రివ్యూస్ చూసే అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ ప్యారడైజ్ హాలిడేస్ అనేది ఎట్లా ఉండిద్దో అనుకున్నాం స్టార్టింగ్లో, బట్ చాలా బాగా నచ్చింది. మేము సెకండ్ టైం కూడా వెళ్ళాలంటే ఇదే అప్రోచ్ అవుతామేమో అన్న థాట్ అయితే వచ్చింది మాకు. మెయిన్గా క్యాబ్ అన్న ఎంత హెల్ప్ చేశాడంటే మాకు, లిటరల్లీ నైట్ ఫుడ్కి కానీ బాబున్నాడనని, వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు, అదంతా మలయాళం, బట్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మేనేజ్ చేసి మొత్తం ఎలాగోలా ట్రిప్ అయితే ఎండ్ చేసాం. కాకపోతే హ్యుమానిటీ ఇంకా ఉందంటే ఇంకా ఆ క్యాబ్ అన్నం చూసుకొని అనుకోవచ్చు. ఆయన అయితే బస్సు ఎక్కేటప్పుడు ఫోన్ చేశారు, బస్సు దిగినాక ఫోన్ చేశారు, ఇంటికి వెళ్ళినాక రీచ్ అయ్యారా అని చేశారు. ఎవరికి అవసరం చెప్పండి ఇంత? అక్కడ ట్రిప్ అయిపోయిందా, వదిలేసి వెళ్ళామా అన్నలానే ఉంటారు. బట్ ఈ ప్యాకేజ్ వాళ్ళు అయితే ఎంత బాగా ఫ్రెండ్లీగా ఉన్నారంటే హైలీ రికమెండెడ్. ఇది వచ్చేసి వాళ్ళ ఐటినరీ ప్లాన్ స్టార్టింగ్లోనే ఇస్తారు హోటల్. ఈ ఐటినరీ ప్రకారం అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. Day 1 ఈ ప్లేసెస్ కవర్ చేయాలి, Day 2 ఇలా అని మొత్తం డీటెయిల్స్ సహా ఉంటుంది. నాకు ఎండ్ ఆఫ్ ద డే ఏమనిపించిందంటే, మనం ప్యాకేజ్ ద్వారా వెళ్ళిపోతే ఈ పాటి కేరళ ట్రిప్ మాకు బిస్కెట్ అయిపోయేది అనిపించింది. తెలుగు వాళ్ళు అనగానే అసలు ఎంత దారుణంగా అయితే, ఇక్కడ ఆటో ఎక్కి అక్కడ దిగడానికి 300 rupees అంట, మామూలుగా కాదు. అండ్ మీకు ట్రిప్ గురించి డీటెయిల్గా కావాలంటే నేను లాంగ్ వీడియో కూడా చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్